ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాం మనం, ఇంకా పైకి వెళ్తున్నాం. ఇది కాశీనగరం. ఇవాళ మీరంతా ఇక్కడ ఉన్నారు, ఈ కాశీనగరంలో ఉన్నారు మీరు. కాశీ అంటేనే ప్రకాశం. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్లాక్స్ ఉంటాయో మనకు ఒక విజన్ ఉండదు జీవితంలో, ఆ దూరదృష్టి ఉండదు మనకి, అంతర్దృష్టి ఉండదు మనకి. అండ్ ఎప్పుడైతే ఈ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయో మనకి ఒక ప్రజ్ఞ, జ్ఞానం. జ్ఞానం అంటే థియరీ కాదండి, ఇన్ఫర్మేషన్ కాదండి, అది బుక్స్లో ఉంటుంది, అన్ని పుస్తకాల్లో ఉంటుంది జ్ఞానం. కానీ అవి ఏవి, ఆ పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఎంతో ఉంది మనకి, అది కాదు. ఆచరణాత్మకమైన అనుభవపూర్వకమైన జ్ఞానం, అదే ప్రజ్ఞ అవుతుంది. కాబట్టి ఈ కాశీ నగరానికి వచ్చినప్పుడు ముందు మన కర్మలన్నింటినీ, మన అజ్ఞానాన్ని దగ్ధం చేసేసుకోవాలి. ఈ ప్రకాశంలో, ఈ అగ్నిలో దగ్ధం చేసుకుంటే మనకప్పుడు అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది. అంతర్దృష్టి, ఒక విజన్, నా జీవితం ఏంటి, నా జీవిత ధ్యేయం ఏంటి అనేది, మన జీవిత ధ్యేయానికి మనం అనుసంధానమై మనం చక్కగా జీవించగలుగుతాం. మరి అలాంటి కాశీనగరంలో 9 రోజులు మీరంతా ఇక్కడ ఉండి సాధన చేశారంటే ఆ శివయ్య పిలుపు లేకపోతే మీరు ఇక్కడికి రాలేరండి, అడుగు కూడా పెట్టలేరు. కాబట్టి ఒక్కసారి ఈ కాశీనగరానికి మనం గట్టిగా 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 చప్పట్లు కొట్టుకుందాం. తరువాత ఏడవ మోక్షపురి. చూడండి ఎంత అద్భుతంగా మన పెద్దలు, 7 మోక్షపురులు. మోక్షానికి ఇదంతా మోక్ష ప్రయాణం ఇదంతా. ఈ 7వది ఏంటంటే ద్వారక. ద్వారం ఎక్కడా? ఈ స్థితికి చేరిపోయిన తర్వాత సహస్రమైన దారులు, కానీ మార్గం లేని మార్గం, మార్గం లేని మార్గం. అంటే ఇలా భౌతికంగా ఏమండి మీరు ఇలా కుడివైపు తిరగండి, ఎడమవైపుకి తిరగండి, ఎదురుగా వెళ్ళండి, అలా ఉండదు ఇక్కడ మార్గం. మార్గం లేని మార్గం ఇది. ఇక్కడ ఏంటి, ఈ స్థితికి చేరుకున్నావా ఇంకా శరణాగతి. తర్వాత పైనకి వెళ్ళి అలా దూకాలంతే. సంపూర్ణ శరణాగతితో పైనకెళ్ళి దూకాలి. అది ఒకళ్ళు చెప్పేది కాదు. జిలేబీ ఇలా ఉంటుందండి, ఎంత చెప్పినా కూడా ఆహా అలా ఉంటుందా అండి జిలేబీ, అంత రుచిగా ఉంటుందా అండి, మనం తినే వరకు ఆ జిలేబీ రుచి తెలియదు. ఎంతమంది చెప్పినా, ఎన్ని పుస్తకాల్లో రాసినా కూడా అక్కడికి వెళ్ళి సంపూర్ణ శరణాగతితో పైకి దూకాల్సిందే. పైకి దూకాలి, కిందికి దూకకూడదు, పైకి దూకాలి. కాబట్టి ఇక్కడ ద్వారం ఎక్కడ? ఆ అనంత చైతన్యంతో అనుసంధానం కావడానికి ఇది ఈ శక్తి క్షేత్రంలో మనం సాధన చేస్తే మనకి ఆ ద్వారం ఎక్కడుందో మనకి తెలుస్తుంది. ఆ ద్వారం దాటి ఆ పరమానందం, ఆ బ్రహ్మానందం మనం అనుభూతి చెందగలుగుతాం. కాబట్టి ఒక్కసారి ఆ ద్వారకకి, ఆ సహస్రారానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఇంత అద్భుతంగా మన పెద్దలు, ఋషులు, మునులు ఇంత చక్కగా, మన భారతదేశంలోనే ఈ 7 చక్రాలు ఉన్నాయండి, ఈ శక్తి క్షేత్రాలు ఉన్నాయండి. మరి మనందరం కూడా అలాంటి శక్తి క్షేత్రాలకి వెళ్ళి సాధన చేసి ఈ ప్రయాణాన్ని పైకి 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 సాగిస్తూ మనల్ని మనం తెలుసుకునే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం. ఇప్పుడు న్యూటన్ గారిని మనం ఇప్పుడే డాక్టర్ లక్ష్మి గారి నుంచి ఎంతో అద్భుతంగా 7 మోక్ష స్థానాలు, శక్తి క్షేత్రాలు, మార్గాల గురించి తెలుసుకున్నాం. చాలా వండర్ఫుల్ గా చెప్పారు, మహా అద్భుతంగా. ఎప్పుడు ఐఎమ్ ఏ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ డాక్టర్ లక్ష్మి. ఆవిడ నుంచి ఎప్పుడు ఏమొస్తాయా, ఏం మాటలు వస్తాయని ఆ రోజంతా నాకు లోపల క్యూరియాసిటీ ఉంటుంది.
ఎందుకంటే ఆవిడ నాకేం లీక్ చేయరు. నేను ఈ రోజు ఇక్కడ ప్రసంగం ఇలా చెప్తాను, ఏమీ మాట్లాడుకోం. నేను అక్కడ వినటానికి శ్రోతనయ్యి నేను వింటూ ఉంటాను. నాకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తుంటారు మేడం, జోక్స్ చెప్తారు, నేను నా కోసమే చెప్తుంటా, చాలా నేర్చుకుంటుంటాను. సో కాశీకి వచ్చి ఇక్కడ కొన్ని వదిలేయమని చెప్తుంటారు. మా అమ్మగారు చెప్పారు, ఒకసారి జాంకాయ వదిలేశారని. తర్వాత అట్లా కొంతమంది వచ్చి వదిలేస్తారు. కానీ జాంకాయలు, బెండకాయలు, దోసకాయలు ఈ కాదు వదలాల్సింది. మనలో ఏది మనల్ని పట్టి పీడిస్తున్నాయో, ఏది జలగలాగా పట్టుకుందో, కొన్ని ఉన్నాయి, కొన్ని అవి దుర్గుణాలు కావచ్చు, ఏదైనా సరే వాటిని వదలాలి. ఇక్కడ ఈ ఆహార పదార్థాలు ఏం వదలక్కర్లేదు. మనలో కొన్ని వ్యసనాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, పట్టుకొని మనల్ని అక్కడ స్టక్ అయిపోయేట్టు చేస్తున్నాయి. దాన్ని వదలాలి ఇక్కడ ఆ గంగామాతలో. సో ఈ గంగామాత అంటే ఆకాశ గంగా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు గంగాలో మునకేస్తే పాపాలన్నీ పోతాయి. ఆ క్షణంలో పోతాయి. మళ్ళా బడికి రాగానే అక్కడ చెట్ల మీద దెయ్యాలన్నీ ఉంటాయి, ఈ పాప కర్మ దెయ్యాలన్నీ మళ్ళా పట్టుకుంటాయి. నిజమైన గంగామాత ఆకాశ గంగా అంటే ధ్యానంలో పత్రికారు చెప్తారు, ఎవరైతే ఎంటీ మైండ్కి రీచ్ అవుతారో, శూన్య స్థితికి చేరుకుంటారో, ఈ చక్కని ఆకాశ గంగలో మనం మునకేయాలంట. అదే నిజమైనది. ఈ బాహ్యంలో కూడా చేయొచ్చు, మనం రావచ్చు ఇక్కడ. ఇంకొకటి చెప్తారు, కాశీలో శరీరాన్ని వదిలేస్తే మోక్షం వెళ్ళిపోతామని. అంటే ఏంటి, దీని యొక్క అంతరార్థం ఏంటి? సూక్ష్మమైనటువంటి అంతరార్థం ఏం చెప్పబడింది ఇక్కడ? ఈ మోక్షానికి దారి అంటే ఇక్కడ ఏ ఆజ్ఞాచక్రం అయితే ప్రతీకగా ఈ వారణాసి కాశీనగరం ఉందో, అంటే ఎవరైతే ఆజ్ఞాచక్రానికి చేరుకున్న వారు ఉంటారో వారు ఆజ్ఞాచక్రం ద్వారా శరీరాన్ని వదిలితే వాళ్ళకి ఇంకా పైకి వెళ్ళిపోయే వాళ్ళే. ఇంకా మళ్ళా ఈ శరీరాన్ని చక్కగా ఛేదించేసి ఈ జన్మ మరణ చక్రాల నుంచి బయటపడతారు అని ఈ అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఇక్కడికి వచ్చి మన శరీరాన్ని ఇట్లా వదిలేస్తే ఏం కాదు. ఈ శరీరాన్ని ఇక్కడ మనం దహనం చేసుకుంటే ఏమి కాదు. ఇది గొప్ప శక్తి క్షేత్రం. కానీ ఈ శక్తి క్షేత్రం కొంత జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. పిఎంసి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప ఈవెంట్, ఇది ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ టైం ఇట్లా నేను విన్నాను. రెండు బ్యాలెన్స్డ్గా, అంటే ఈ శక్తి క్షేత్రంలో మనం ఇక్కడున్న శక్తిని, ఇక్కడున్న జ్ఞానాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం, చక్కని ప్రకృతిలో ఉన్నటువంటి ఇవన్నీ చూడడము, ఇక్కడ మళ్ళా సాధన చేయడం, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కాశీ నగరానికి చేరుకోవాలి అంటే మన ఆజ్ఞాచక్రానికి ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాల్సిందే. ఈ ఆజ్ఞాచక్రంలో, జ్ఞానాగ్నిలో కర్మలన్నీ బూడిదైపోతాయి. ఈ జన్మ మరణ చక్రాల్ని దాటించేదే ఈ యొక్క ఆజ్ఞాచక్రమే. ఇది గొప్ప గిఫ్ట్ ఇది.